కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో వైకాపా నేతలు టీడీపీ శ్రేణులపై కత్తులు రాడ్లతో దాడి చేశారు. దాడిలో టీడీపీ నేత లాలం బంగారయ్య మృతి చెందగా చింతకాయల శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు, బంధువులు ఈ ఘటన వైసీపీ నాయకుల కక్షపూరిత రాజకీయ ప్రాబల్య పెంపు కోసం జరిగిందని అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నాయకులపై కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కనుమ పండుగ నాడు దురదృష్టకరమైన రోజుగా పరిగణించుకోవాలి. దీనికి ముఖ్య కారకులు వైసీపీ లీడర్స్, వైసీపీ. ఎందుకంటే మీ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీది, తెలుగుదేశం పార్టీది, కూటమి పార్టీది కాదు. నిరంతరం ప్రజల్లో ప్రశాంతమైన వాతావరణం, అందులో మానవ పార్టీ కోసం పనిచేసే ఇది లేదు. ఆ విధంగా చేసిన నాయకుడు కాదు మా నాయకుడు. ఎంత మన ప్రజలకి జవాబుదారితనం, ప్రజలని సమన్వయం చేసి ఈరోజు మీకు సిగ్గు శరం సింహనెత్తులు ఉంటారు. రేపు స్థానిక సంస్థలు మీరు పోటీ చేయడానికి కూడా అనర్హులని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మాది అల్లిపూడి గ్రామం. నిన్న రాత్రి నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి మేము ఎస్సీ కాలనీ పెద్ద పెద్ద ఐరన్ రాడ్లతో పట్టుకొని ఉన్నారు సార్. అంటే ఈ పండగ పూట పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎలా ఉంటుంది? మీ ఇలాంటి సెన్సిటివ్ గ్రామాల్లో అల్లిపూడి లాంటి యాక్చువల్గా పోలీసులు కూడా అదే ప్లేస్లో ఎలా జనం గుమ్ముగూడి ఉంటే వాళ్ళని చెదరగొట్టడం జరిగింది. ఈవేళ సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ సార్ ప్రోగ్రాంకి వెళ్ళిపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని మేము భావిస్తున్నాం. నియమాలు అడిగాను సార్, అతను ఏమాత్రం వినిపించుకోలేదు. అతను అన్ని చర్యలతో మొత్తం మా మీద మూకుమ్మడిగా మమ్మల్ని తోయడం చేయడం ఇలా జరిగింది. ఈ లోపల ఒకసారి మేమంతా ఒక మూలన ఉన్నాం. ఈ సంఘటన జరిగింది. ఎప్పుడు ఇలా మిస్ అయ్యారో మిస్ అయ్యి సంఘటన జరిగిందని